పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే రామాంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ ఇతర కూటమిని నేషనల్ ఫ్రంట్ గా అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ కు దక్కిందన్నారు. ఎన్టీఆర్ ప్రజా సంక్షేమ పాలన, పేదల కోసం అమలు చేసిన పథకాలు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన సేవలను ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాతతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తయ్యాక సినిమా రంగం నుండి నిష్క్రమించాలనేటువంటి ఆలోచనతో సినిమా రంగం తెలుగు రాష్ట్ర ప్రజల కారణంగా మేము ఒక మెప్పుడు ఎదిగాం. దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాం కాబట్టి 60 సంవత్సరాల తర్వాత సినిమా రంగం నుండి నిష్క్రమించి తెలుగు జాతికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 ప్రారంభిస్తే ఆ పార్టీని ప్రారంభించినటువంటి కేవలం 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరైనా ఉండాలంటే కేవలం ఎన్టీ రామారావు గారు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి పరిణామం లేదు. ఏదైతే సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతి ఎత్తున తుఫాన్లు వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో సందర్భంలో జోలి పెట్టి డబ్బులు పూజ చేసి ప్రతి ఎత్తున విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఎన్టీ రామారావు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెల 15